అనుకోవడానికి హైదరాబాద్ కానీ నిజంగా చెప్తున్నా ఉండడానికి మాత్రం ఊరే ఫిట్ తెలుసా. ఎందుకునంటే ఇక్కడ మొత్తం అంతా లేజినెస్, అక్కడేం అట్లా ఉండదు. ఎందుకో తెలుసా, ఎర్లీ మార్నింగ్ పక్క లేవాల్సిందే. ఎందుకనంటే అందరూ లేస్తారు, వాకిలు నీట్గా ఊడ్చేస్తారు, కల్లాపిలు చల్లుతారు, శుభ్రంగా ముగ్గులు వేసుకుంటారు. అది నెక్స్ట్ అయిపోగానే ఇంకా ఇల్లు గుమ్మాలు ఊడ్చుకున్నాడు. చెరువులకి, ఇంకా మా ఊళ్ళో చెరువులకి వెళ్ళి స్నానాలు చేశారు తెలుసా. ఇంకా స్నానాలు చేసుకుని వచ్చేయడము, ఆ తర్వాత దబ్దబా ఇంకా ఏమైనా పని ఉంటుంది కదా ఇంట్లో, కుకింగ్, టిఫిన్కి లంచ్కి ఒకటేసారి ప్రిపేర్ చేసేస్తారు. కుకింగ్, బట్టలు ఉతికేసేయడం, గిన్నెలు తోమేసేయడం, అవి కూడా చెరువుకి తీసుకుని వెళ్తారు. అక్కడ అందరు కలిసి మాట్లాడుకుంటూ ఉతుకుతారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ వర్క్ అంతా అయిపోతుంది, మళ్ళీ ఇంటికి వస్తాము. ఎప్పుడు వ్యవసాయం పనులు ఉంటూనే ఉంటాయి, చెరువుకి వెళ్తారు. లేదని అంటే ఉపాధి పనులన్నా ఉంటాయి, వెళ్తారు. అది కూడా మాట్లాడుకొని ఆడుకుంటా పాడుకుంటా చాలా అంటే చాలా సరదాగా గడిపేస్తుంటారు. అంటే టైం టు టైం పని అయిపోతూనే ఉంటుంది. అసలు టైమే తెలియకుండా గడిచిపోతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు సిటీలలో ఉన్న వాళ్ళు వర్క్ చేయరు అని అట్లే, వర్క్ చేస్తారు. కానీ ఎట్లుంటుందని అంటే ఇప్పుడు కొంచెం బద్దకంగా కర్రీస్ పాయింట్కి వెళ్ళి కర్రీ తెచ్చుకుందాం ఏమవుతుంది అని చెప్పేసి ఖాళీ రైస్ పెడతారు, వెళ్ళి కర్రీస్ తెచ్చుకుంటారు, అయిపోతుంది. లేదని అనుకోండి సండే వచ్చింది, అలాగో సండే కదా, పిల్లలు స్కూల్ లేదు, నాకు డ్యూటీ లేదు, ఏం చేద్దాం, పండుకుందాం అని చెప్పి ప్రశాంతంగా పండుకుంటారు. ఏంటి 9 o'clock అట్లా లేస్తారు. అట్లా అనమాట. ఆ లేజినెస్ అనేది ఎందుకో మరి సిటీలలో అలవాటు అయిపోతుంది. మళ్ళీ ఇంకా నార్మల్గా సండేస్ వచ్చాయి అనుకోండి, సండే మండే అని ఊళ్ళల్లో ఏముండదు, అన్ని డేస్ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా వాళ్ళకి ఎప్పుడు ఇది ఉండదు కదా, అంటే టీవీల్లోని ఫోన్లలోని వాటిలలో ఎక్కువ గడపరు. ఎందుకో మరి బయటకు వచ్చి అక్క తిన్నావా, వదినా తిన్నావా, బాగున్నావా అని పలకరించుకుంటా, అన్న ఏం చెప్తున్నాడు అని అనుకుంటా, సరదాగా మాట్లాడుకుంటా, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటా అట్లా మంచిగా వెళ్ళిపోతుంది. ఒక 2 నిమిషాలు పనంతా అయిపోయింది అని అంటే కూడా బయటకు వెళ్ళి వాళ్ళని పలకరించడం, ప్రశాంతంగా మాట్లాడటం అలా గడిచిపోతుంది. ఇక్కడ అలా కాదు, పని అయిపోయింది, బోరింగ్, ఎవరి వర్క్లలో వాళ్ళు ఉంటారు. వీక్ ఆఫ్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు వస్తుంది కదా వీక్ ఆఫ్. సో అందరు ఖాళీగా ఉండరు. సో ఆ టైంలో ఏం చెప్తారని అంటే ఫోన్ రీల్స్ చూడటము, లేదంటే వీడియోస్ చూడటము, ఏదో ఒకటి, ఫోన్ కానీ టీవీ కానీ అలాగా. ఇంకొకటి ఏంటంటే పొద్దున్నంతా మనం పని చేసి ఇంకేదో అలసిపోయి ఫోన్ చూడటము, ఇంకేదో రెస్ట్ కోసం అట్లా తిరుగుతూ ఉంటాము. అక్కడ పల్లెటూరులో అలా ఉండదు. ఇక పిల్లలు ఉంటారు కదా, పిల్లలతోనే టైం పాస్ అనమాట. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు కూడా మంచిగా పిల్లలతో మాట్లాడడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ టీవీలు ఫోన్ల కంటే పిల్లలతో మాట్లాడటం, పిల్లలకి ఆడిపించడం. నలుగురు అక్కడ కూర్చుంటారు, అమ్మలు ఎక్కడందరూ కూర్చొని వాళ్ళ పిల్లల్ని ఆడిపిస్తుంటే వాళ్ళు ఆడుకుంటుంటే అక్కడ తినిపించేస్తూ ఉంటారు. నాకు భలే సరదాగా అనిపిస్తుంది. అందుకే ఎందుకో ఊరి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఇక్కడ రాదు. అంటే ఈ టైమింగ్స్ వేరు, ఆ టైమింగ్స్ వేరు. అక్కడ అలానే టైం తెలియకుండా గడిచిపోతూనే ఉంటుంది. బేసిక్గా నేను వెళ్తే మాత్రము ఒక 1 month అట్లా ఉంటాను. ఈ 1 month కూడా ఉన్న 1 month కూడా చాలా సరదాగా, చాలా సంతోషంగా గడిచిపోయినట్టే అనిపిస్తుంది. ఎందుకని అంటే అక్కడ టైం తెలియదు అంతగా. ఏం చేద్దాం అని అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ తొందరగా పని అయిపోతుంది, ఏముండదు. పని అంతా చేసినాక అట్లా టైం పాస్. ఓన్లీ ఎవరింట్లలో వాళ్ళు ఉంటారు, ఎవరి బిజీలలో వాళ్ళు ఉంటారు, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, ఎవరు మాట్లాడడానికి కూడా. అంటే ఎందుకు ఇక్కడ బిజీ లైఫ్స్కి అలవాటు పడిపోయినామని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఊళ్ళల్లో ఉన్నాం అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకో, చిన్న దూరాలకి మ్యాక్సిమం నడుచుకుంటే వెళ్తారు తెలుసా. మార్కెట్కి వెళ్ళాలి, లేదంటే నార్మల్గా కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళాలి అని అంటే వదిన వస్తావా అని చెప్పి ఇద్దరు కలిసి శుభ్రంగా నడుచుకుంటే వెళ్ళి అంత దూరం కొనుక్కొని తీసుకొని వస్తారు. ఎక్కడైతే ఏమండి మార్కెట్కి వెళ్దాం నడవండి అని చెప్పి స్కూటీ మీద వెళ్ళి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకొచ్చేస్తారు. అట్లా ఉంటుంది అనమాట. అక్కడ అంటే ఇక్కడ నడికే మర్చిపోతాము. చిన్న దూరాలకి అన్నిటికీ అక్కడ నడుచుకుంటాను. అంటే సారీ కొనుక్కుందాము, బ్లౌజెస్ కుట్టిపించుకుందాము అని చెప్పి ఎక్కడికి వెళ్ళడం. కానీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సిస్టమేటిక్గా ఫాలో అయ్యేది దీపం పెట్టడం. అంటే మీన్స్ ఏదైనా పూజ చేసుకోవడం ఇంట్లో, అది కూడా డైలీ చేసుకుంటారు. ఎట్లా మీన్స్ ఇక్కడ నేనైతే డైలీ దీపం పెడతాను, కానీ అంత ఇంట్రెస్టింగ్గా కాదు. అక్కడ ఎలా అంటే పొద్దున్నే లేచి దేవుడి సామాన్లు తోముకొని స్నానం చేసుకొని వచ్చేసి మడికట్టులా అంటారు కదా, మడికట్టు కట్టుకొని వచ్చి ఆ చీరలోనే దీపం పెట్టడం అనమాట. దీపం పెట్టేసి దేవుడికి ఏదో ఒక ప్రసాదం డైలీ వండుతారు. డైలీ ప్రసాదం వండుకుంటా, ఆ పూజలు చేసుకుంటా
అదొక సిస్టమేటిక్గా అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా భక్తిగా కనిపిస్తూ ఉంటారు. నాకంత భక్తి లేదనుకోండి, ఇక్కడ నార్మల్గా దీపం పెట్టుకుంటా పొద్దున్నే, కానీ అంత భక్తిగా అయితే చెయ్యను. ఎందుకు అలా అలవాటైంది అలా అనమాట. వీళ్ళు పూజలు అని చెప్పేసి ఈరోజు మళ్ళీ గురువారం, సోమవారము, శుక్రవారము, ఇంకా ఏంటి గురు శుక్ర సోమ శనివారం, ఈ 4 వారాలు కూడా గుడికి వెళ్ళాలి. గుడికి మళ్ళీ అమ్మ గుడికి వెళ్తే చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్పులు తీసేసి వెళ్తారు తెలుసా. మా ఊర్లో అయితే, మీ ఊర్లో ఏమన్నా తెలియదు కానీ చెప్పులు కూడా వేసుకోకుండా గుడికి వెళ్తూ ఉంటారు. మళ్ళీ అది కూడా నడుచుకుంటూ వెళ్తారు తెలుసా. మనము చెప్పులు లేకుండా నడవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ మనం ఎక్కువగా నడము ఇక్కడ, ఎందుకంటే సిటీస్లో ఎవరు అలా నడవరు కాబట్టి మనల్ని షేమ్గా చూస్తారు, తక్కువ అయిపోతామని చెప్పి మనం నడవం. కానీ గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళాలని చెప్పేసి చాలా దూరం గుడికి కూడా వెళ్తే కూడా అట్లనే నడుచుకుంటూనే చెప్పులు లేకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కార్తీక మాసం రావాలి, అమ్మో నార్మల్ విషయం కాదు. ఎర్లీ మార్నింగ్ 2-3 ఆ టైంకే లేచి స్నానం చేసేస్తుంటారు. అది ఏదో బ్రహ్మకమల ఏదో పువ్వులు ఉంటాయి, ఆ పువ్వులకి దీపం పెట్టడం, బ్రహ్మకమలలే అనుకుంటా, శివునికి ఇష్టం అని చెప్పి. ఆ పువ్వు అంటే నైట్ 1 o'clock కానీ 2 o'clock కానీ అప్పుడు విరబూసుకుంటుందంట. అది విరబూసినప్పుడు దానికి దీపం పెట్టాలని చెప్పి ఆ టైంలో లేవడం. రావి చెట్టుకి, ఉసిరి చెట్టుకి, తులసి చెట్టుకి, తులసి మొక్కకి, వేప చెట్టుకి, అన్నిటికీ ఒకదాని తర్వాత అలా పూజలు చేసుకుంటా గుళ్ళో పూజ, మళ్ళీ ఏట్లో స్నానం తెలుసా. ఏట్లో స్నానం చేసుకుంటా ఈ పూజలు కంప్లీట్ చేసుకుంటా అలా ఇక డే స్టార్ట్ అవుతుంది అక్కడ. ఇక్కడ అలా ఉండదు, ఏదో హడావిడిగా పూజలు చేసామా, హడావిడిగా వెళ్ళిపోయామా, ఇదిదా మ్యాటర్. అందుకే ఎందుకో అక్కడ లైఫ్, అక్కడ వాతావరణం, అక్కడ ప్రశాంతత చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక వనభోజనాలు కూడా ఇక్కడ ఏంటంటే, వనభోజనాలు అంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళు వెళ్తారు, అంటే వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వీళ్ళే వెళ్తారు. అక్కడ అలా కాదు తెలుసా, అందరూ ఊరు మొత్తం కలిసి వెళ్తారు. ఊరు మొత్తం అనుకుంటారు, అరే మనము పలానా రోజు చేసుకుందామని చెప్పి. సరే అంటే ఆ రోజు ముందు రోజు చాటింపులాగా డబ్బు కొట్టుకుని వేస్తారు కదా, అది ఇంకా మా ఊర్లో ఉంది. పలానా రోజు వనభోజనాలు ఉన్నాయి, ఎవరు బయటికి పోవద్దని. ఇంక ఇందులో లీడర్స్ లాగా కొంతమందిని ఎంచుకుంటారు, ఒక 5 members లాగా. ఆ 5 members ఇంటికి వెళ్ళి మీరు ఏమి ఇస్తారు, బియ్యం ఇస్తారా, కూరగాయలు ఇస్తారా, అమౌంట్ ఇస్తారా, ఏమి ఇస్తారని అడుగుతారు. వాళ్ళు ఎవరి ఇష్టానికి తగ్గట్టు కొంతమంది డబ్బులు ఇస్తారు, కొంతమంది బియ్యం ఇస్తారు, కొంతమంది కూరగాయలు ఇస్తారు. ఇది ఒకటి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కోలా హెల్ప్ చేస్తారు. అవన్నీ తీసుకొని వెళ్ళి మళ్ళీ అందరూ వచ్చి మళ్ళీ బయట వంట మనుషులని ఎవరిని వీళ్ళలోనే కొంతమంది వంట చేసుకొని అందరూ అక్కడ ఉసిరి చెట్టు కింద అక్కడనే తినేసి అక్కడనే వండుకొని శుభ్రంగా వచ్చేస్తారు. అంటే ఆ వనభోజనాల రోజు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇది ఒక ఊరు కాదు, ఒక ఫ్యామిలీ అన్నట్టుగా ఉంటుంది తెలుసా. మా ఊళ్ళో అయితే నిజంగా అలానే ఉంది. ఇంకా ఏంటది శ్రీరాముడి కళ్యాణం, సీతారాముల కళ్యాణం, మళ్ళీ శివుని కళ్యాణం కూడా జరుపుతారు. అంటే ఇలాంటి పండుగలు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అంటే సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది అనమాట. అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం. ఆ రోజు కలెక్ట్ చేయరు, మళ్ళీ అట్లా ఏంటో ఉండదంటే పలానా రోజు వచ్చింది కదా, ఆ రోజు మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో గుడికి తెచ్చేసేయండి అంటే అక్కడ అందరూ వస్తారు. అక్కడనే అన్ని తెచ్చినవి పెట్టుకొని ప్రసాదాలు వండడం, భోజనాలు వండడం, అందరూ ఇంకా 2 పూటలు అక్కడే భోజనాలు వండుతారు. అందరూ కలిసే వండుతారు, కలిసే తింటారు. మళ్ళీ దేవుడిని ఊరేగిస్తారు అంటారు కదా, అట్లా దేవుడిని మంచిగా ఊరేగించి తీసుకొస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది అనమాట. దేవుడిని పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఊరేగించుకొని తీసుకొని రావడం, ప్రసాదాలు పంచడం, అందరు కలిసి కూర్చొని పూజలు చేయడం, ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా చాలా సంతోషంగా చాలా సరదాగా అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇంకా ఆ విశేషాలు ఇంకా నాకు గుర్తుకుండిపోతూనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వినాయక చవితి అన్నదానాలు ఉంటాయి కదా, ఇక్కడ ఓన్లీ బిర్యానీయో బగారా రైస్ అట్లా పెడతారు కదా, అక్కడ పులిహోర, పక్కా పులిహోర. దేవుడి భోజనం అంటే పక్కా పులిహోర ఉండాలి. దాంట్లోకి ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అనమాట. అంటే బంగాళదుంప, టమాటా అన్నీ కలిపేసి ఒక కూరలో మంచిగా చేస్తారు తెలుసా. కలగూర అంటారు మా దాంట్లో, మీ దాంట్లో ఏమంటారో తెలియదు. అట్లా కూర మొత్తం కలిపేసి ఒకటే కూర ఉంటుంది, ఒకటే పులిహోర, రైస్, సాంబార్, 4 items చేస్తారు. ఏదన్నా పరమాన్నంలాగా వండుతారు. భోజనాలు ఏంటంటే ఖచ్చితంగా అలానే ఉంటాయి. ఈ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఈ స్వీట్స్ ఇవన్నీ వేయరు. పరమాన్నంలాగా అంటే పెసరపప్పు బియ్యం కలిపి ఒక పరమాన్నంలాగా పాలు ఇవి కలిపి చక్కగా పరమాన్నంలాగా వండుతారు. అది అసలు ఆ స్మెల్, ఆకులో అన్నీ వడ్డించిన తర్వాత ఆ ప్లేట్ ఇలా ముంగటికి తీసుకొస్తే స్మెల్తోనే కడుపు నిండిపోతుంది. అంత బాగుంటుంది తెలుసా. నాకు ఇంకా మా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎందుకంటే వెనక్కి తిరగడం,
అంటే దేవుడు ఊరేగిస్తుంటారు కదా, వెనక వెళ్తుంటారు కదా, ఆ వెనక మేము కూడా అలా వెళ్ళడం కానీ ఇవన్నీ అంటే చాలా అందంగా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. పెళ్ళిళ్ళు కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మ్యారేజెస్ అయినప్పుడు ఏం తెలుసా, ఇప్పుడు కూడా పెళ్లి కూతురిని ఫస్ట్ ఊరేగిస్తుంటారు, పెళ్లి కూతురిని ఊరేగిస్తుంటారు బ్యాక్ సైడ్లో ఎంత మంచిగా కెమెరా పెడుతుంటారు కదా, కెమెరాలో కనిపించాలని ఇట్లా 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 అని చదువుకొని కెమెరా ముంగట్టు పోయి చూడడం, ఆ విశేషాలు, ఆ స్వీట్ మెమరీస్ అసలు మైండ్లోకి చెప్పటికి కూడా పోవట్లే. పెళ్ళి అయినప్పుడు వాళ్ళు వెనకెళ్ళడము, ఇంకా చిన్న చిన్న సరదాలు అన్నీ చాలా స్పెషల్ మెమరీస్ అన్నమాట. చాలా బాగుంటుంది. అందుకే నాకు ఈ హైదరాబాద్ కంటే ఊరే చాలా నచ్చుతుంది, చాలా ఇష్టం. మరి మీకు పల్లెటూరా సిటీయా ఏమి ఇష్టం? మీ మెమరీస్ ఏమున్నాయి కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అబ్బా ఐఎమ్ హర్ట్, చాలా హర్ట్ అవుతున్నా, చాలా అంటే చాలా హర్ట్ అయిపోతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉంటాయి, ఇంకా ముందు చాలా చేస్తూ ఉంటా. ఓకేనా? బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ మీ.